మద్యం పాలసీ అక్టోబర్ 1న ప్రకటిస్తామని చెప్తున్నారు. 1 నుంచి అమలు చేస్తూ ఉంటున్నారు చంద్రబాబు. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎంతెంత మందు ఎవరు ఇంట్లో ఉంచుకోవచ్చు? ఢిల్లీలో వచ్చేటప్పటికి ఒక్కొక్క వ్యక్తి తన ఇంట్లో 18 లీటర్ల వరకు మందు ఉంచుకోవచ్చు. ఇందులో బీరు, వైను 2 ఉంటాయి. అదే సమయంలో అక్కడ ప్రజలు 9 లీటర్ల కంటే ఎక్కువ రమ్ము, విస్కీ, వాడ్కా లేదా జిన్ ఉంచడానికి అనుమతి ఉంటుంది. ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి మద్యం తీసుకెళ్లాల్సి వస్తే అతను కేవలం 1 లీటర్ మద్యం మాత్రమే తీసుకోవచ్చు. హర్యానాలో ఒక వ్యక్తి 6 బాటిళ్ల మందు, స్థానిక మందు, ఒక్కోటి 750 ml, 18 IMFL, ఒక్కోటి 750 ml దిగుమతి చేసుకోవడానికి చేసుకున్న విదేశీ మద్యం అయితే 6 కంటే ఎక్కువ సీసాలు, 12 బీర్ బాటిళ్లు 650 ml 6 బాటిళ్లు ఉంచుకోవచ్చు. రమ్ము 750 ml. ఇది కాకుండా ఒక వ్యక్తి 6 వోడ్కా, సైడరు, జిన్ బాటిల్స్ 750 ml, 12 వైన్ బాటిళ్లు ఉంచుకోవచ్చు. అదే సమయంలో పంజాబ్లోని చట్టపరమైన పరిమితి ప్రకారం ఎవరైనా 1.5 లీటర్ల విదేశీ మద్యపానీయాలు భారతదేశంలో తయారైనవి లేదా దిగుమతి చేసుకున్నవి ఉంచుకోవచ్చు. ఇది కాకుండా ఆ రాష్ట్రంలో నివసించే ప్రజలు 2 లీటర్ల 6 లీటర్ల బీర్ని కూడా ఉంచుకోవడానికి అనుమతిస్తారు. ఉత్తరప్రదేశ్లో అక్కడ నివసించే వ్యక్తులు చట్టపరమైన పరిమితి ప్రకారం 1.5 లీటర్ల విదేశీ మద్యపానీయాలు భారతదేశంలో తయారు చేయబడినవి మరియు దిగుమతి చేసుకున్నవి కలిపి 2 లీటర్ల వైను, 6 లీటర్ల బీరు ఉంచుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో తమ ఇంట్లో అనుమతి లేకుండా 3 సీసాలు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ లేదా విదేశీ మద్యం, 6 సీసాల బీరు వరకు ఉంచుకోవచ్చు. లేకపోతే తెలంగాణలో చూస్తే అనుమతి లేని వ్యక్తుల కోసం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ IMFL, పర్మిట్ లేని వ్యక్తులు తెలంగాణలో 4.5 లీటర్ల వరకు IMFL తీసుకెళ్ళడానికి అనుమతి ఉంది. అదే బీర్ అయితే అనుమతి లేకుండా వ్యక్తులు రాష్ట్రంలో 7.5 లీటర్ల వరకు రవాణా చేయొచ్చు. కంట్రీ లిక్కర్ అయితే పర్మిట్ లేకుండా దేశీ మద్యాన్ని తీసుకెళ్ళడానికి అనుమతించదగిన పరిమితి 9 లీటర్లు. అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ చెల్లుబాటు అయ్యే మద్యం లైసెన్స్ లేకుండా ఎక్సైజ్ చట్ట ప్రకారం 18 లీటర్ల కంటే ఎక్కువ IMFL లేదా దేశీయ మద్యాన్ని కలిగి ఉండడం నిషేధం. బెంగాల్లో 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తి 6 బాటిళ్లు, ఒక్కోటి 750 ml ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కొనుగోలు చేసి ఉంచుకోవచ్చు. అదనంగా వాళ్ళు లైసెన్స్ లేకుండా 18 బీర్ బాటిళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. అస్సాంలో రిటైల్ విక్రయాలు రోజుకి 12 బాటిల్ IMFL, 4.5 లీటర్ల రెక్టిఫైడ్ లేదా డినేచర్డ్ స్పిరిట్ మరియు 3 బాటిల్, ఒక్కొక్కటి 750 ml వరకు అమ్మచ్చు. గోవాలో వచ్చేటప్పటికి అక్కడ నివాసితులు 12 IMFL సీసాలు, 24 బీర్ సీసాలు, 18 దేశీ మద్యం సీసాలు, 6 బాటిల్ రెక్టిఫైడ్ డినేచర్డ్ స్పిరిట్లను ఇంట్లో ఉంచుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ఒక వ్యక్తి 48 బీర్ సీసాలు, 36 విస్కీ బాటిల్ ఇంట్లో ఉంచుకోవచ్చు. కేరళలో ఇంట్లో 3 లీటర్ల IMFL, 6 లీటర్ల బీర్ ఉంచుకునేందుకు అనుమతుంది. మధ్యప్రదేశ్లో అధిక ఆదాయ వ్యక్తులు ఇంట్లో 100 ఖరీదైన మద్యం బాటిళ్లు ఉంచుకోవచ్చు. మహారాష్ట్రలో ఎవరైనా మద్యం సేవించాలంటే లైసెన్స్ తప్పనిసరి. ఇది కాకుండా అక్కడ ప్రజలు దేశీయ దిగుమతి చేసుకున్న మద్యపానీయాలను కొనుగోలు చేయడానికి, రవాణా చేయడానికి, వినియోగించడానికి అనుమతి కంపల్సరీ ఉంది. రాజస్థాన్లో IMFL 12 సీసాలు లేదా 9 లీటర్లు వరకు ఉంచుకునేందుకు అనుమతి ఉంది. జమ్మూ కాశ్మీర్లో అక్కడ నివసించే ప్రజలు తమ ఇళ్లలో గరిష్టంగా 12 బాటిల్ IMFL, 750 ml JK దేశీ విస్కీతో సహా 12 బీర్ బాటిల్ను, ఒక్కోటి 650 ml ఉంచుకోవచ్చు. మద్య నిషేధం ఉన్న రాష్ట్రాలు మిజోరాం, గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్. ఈ రాష్ట్రాల్లో మద్యం పూర్తిగా నిషేధించబడింది. ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.